ఫైనల్ బిఏ 6th సెమిస్టర్ క్లస్టర్ 8th A2లో లాస్ట్ మాడ్యూల్ 5లో భారత వ్యవసాయ రంగంపై WTO ప్రభావం. అది ఈ భారత వ్యవసాయ రంగంపై WTO ప్రభావం అంటే ఇది దేని దృష్టిలో పెట్టుకుని అంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకుని అసలు WTO ప్రభావం ఏ విధంగా ఉంది అన్నది మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా భారత ప్రభుత్వం ఈ గ్యాట్ అంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్, GATT, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్ గ్యాట్, ఈ వ్యవస్థ కింద దాని యొక్క అధ్యక్షుడు డంకెల్ కొన్ని ప్రతిపాదనలు చేశాడు, దాన్ని అంగీకరించాడు. ఏంటి భారత ప్రభుత్వం ఏమి అంగీకరించిందంటే గ్యాట్ వ్యవస్థ కింద దాని యొక్క అధ్యక్షుడు డంకెల్ చేసిన ప్రతిపాదనలను అంగీకరించింది. ఏంటంటే ఈ డంకెల్ ముసాయిదాలో పొందుపరిచినటువంటి అంశాలు ఏంటంటే ముఖ్యంగా ఈ డంకెల్ ముసాయిదా పొందుపరిచిన అంశాలని ఆమోదిస్తా కూడా సభ్యదేశాలు సంతకం చేసిన తర్వాత గ్యాట్ స్థానంలో అంటే ఈ యొక్క GATT గ్యాట్ స్థానంలో 1995 జనవరి 1వ తేదీ నుంచి ప్రపంచ వాణిజ్య సంస్థని ఏర్పాటైంది. ప్రపంచ వాణిజ్య సంస్థ అంటే WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇప్పటి నుంచి WTO గ్యాట్ స్థానంలో 1995 జనవరి 1వ తేదీ నుంచి ప్రపంచ వాణిజ్య సంస్థ, దాన్నే WTO అంటాం, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏర్పాటైంది. ఈ ప్రతిపాదనలో ఎంతవరకు భారతీయ వ్యవసాయ రంగం మీద ప్రభావం కలిగి ఉంటే అన్న దాని మీద చాలా వాదోపవాదాలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలో అంటే కొంతమంది హానికరం అనొచ్చు, కొంతమంది ఇది సపోర్ట్గా ఉందనొచ్చు. ఏదైనా సరే దీని మీద అనేక రకాల వాదోపవాదాలు ఉన్నాయి. అంటే కొద్దిమంది హానికరమని వాదిస్తూ ఉంటే మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇది అనుకూల ప్రభావం కలిగి ఉందని వాదిస్తున్నారు. కొద్దిమంది ఏమంటున్నారు, ఈ యొక్క డంకెల్ ప్రతిపాదన వల్ల హానికరమని వాదిస్తుంటే మరి కొంతమంది ఏం చేస్తున్నారు, ఇది చాలా అనుకూలంగా ఉంది, ఇది చాలా అనుకూలమైన ప్రభావం కలుగజేస్తుందని కొద్దిమంది వాదిస్తున్నారు. వ్యవసాయ రంగంలో చూడండి, వ్యవసాయ రంగంలో డంకెల్ ప్రతిపాదనలకు సంబంధించి 2 ప్రధానమైన విషయాలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో డంకెల్ ప్రతిపాదనలకు సంబంధించి 2 ప్రధానమైన విషయాలు ఉన్నాయి. ఏంటంటే అవి, ఒకటి విత్తనాల పేటెంట్ హక్కులు, ఒకటేంటి విత్తనాల పేటెంట్ హక్కులు, 2 వ్యవసాయ సబ్సిడీలు, 2 వ్యవసాయ సబ్సిడీలు. ఇప్పుడు మొదటిది విత్తనాల పేటెంట్ హక్కుల గురించి మనం తెలుసుకోవచ్చు. ఇది విత్తనాల పేటెంట్ హక్కులు అంటే ఏంటంటే సీడ్ పేటెంట్ రైట్స్, సీడ్ పేటెంట్ రైట్స్. వ్యవసాయ రంగంలో సాధారణంగా వాడే విత్తనాలని రైతులు ఏం చేస్తూ ఉంటారంటే పంటలో కొంత భాగాన్ని దాచిపెట్టుకుంటారు. ఇప్పుడు వ్యవసాయదారుడు పండించిన పంటలో విత్తనాలు కానీ కొంతమంది పండిస్తూ ఉంటారు. వాటిని ఏం చేస్తారంటే కొద్దిగా నెక్స్ట్ పంటకి దాచుకుని మళ్ళీ దాన్ని ఏం చేస్తారంటే పంట ఉత్పత్తికి ఉపయోగిస్తూ ఉంటారు. కొద్దిగా అమ్ముకుంటాడు, కొద్దిగా తన యొక్క వినియోగానికి ఉపయోగించుకోవచ్చు, కొద్దిగా తను నెక్స్ట్ పంటకి నిలవేస్తూ ఉంటాడు. అంటే వ్యవసాయ రంగంలో వాడే విత్తనాలు రైతులు ఏం చేస్తారు, ఆయా విత్తనాల పంటలో కొంత భాగం దాచిపెట్టుకుని మరికొంత ఏం చేస్తాడంటే పంట ఉత్పత్తికి ఉపయోగిస్తూ ఉంటాడు. హరిత విప్లవం కింద ఏమిటంటే దేశంలోకి వచ్చిన వివిధ రకాల సంకర విత్తనాలకి పేటెంట్ హక్కులు, అంటే పేటెంట్ హక్కు ఉన్నవాళ్ళే దీన్ని విక్రయించాలనే, ఈ హక్కు ఉన్న వాళ్ళ దగ్గర ఏంటిది సంకర విత్తనాలకి పేటెంట్ హక్కులు అంటే ఏంటి, పేటెంట్ హక్కు ఉన్నవాళ్ళే దీన్ని విక్రయించాలని, ఈ హక్కు ఉన్న వాళ్ళ దగ్గరే ఈ విత్తనాలు కొనాలనే చట్టం లేదా నిబంధన ఏమీ లేదు. ఈ హరిత విప్లవం ద్వారా ఏంటంటే ఎవరైనా పండించుకోవచ్చు, ఎవరైనా విక్రయించవచ్చు. కానీ అయితే ఏంటంటే ఈ డంకెల్ ప్రతిపాదనల కింద మాత్రం ఈ విత్తనాలకి పేటెంట్ హక్కు బహుళ జాతీయ సంస్థలకే ఇవ్వబడుతుందని భావిస్తున్నారు. అయితే ఈ డంకెల్ ప్రతిపాదనల కింద ఈ విత్తనాలకి పేటెంట్ హక్కు బహుళ జాతీయ సంస్థలు అంటే మల్టీనేషనల్ కంపెనీలకి ఇవ్వబడుతుందని
భావిస్తున్నారు. అంటే ఇక్కడ హరిత విప్లవం కింద వ్యవసాయదారులు పండించే విత్తనాలని దేశంలో అంటే సంకర విత్తనాలకు కానీ పేటెంట్ హక్కులు లేదా పేటెంట్ హక్కులు ఉన్నవాళ్ళే దీన్ని విక్రయించాలి, ఈ హక్కు ఉన్న వాళ్ళ దగ్గరే కొనాలి అనే ఎలాంటి నిబంధనలు లేవు. అయితే డంకెల్ ప్రతిపాదనల కింద మాత్రం ఈ విత్తనాలకు పేటెంట్ హక్కు మల్టీనేషనల్ కంపెనీలకు మాత్రమే అంటే బహుళ జాతీయ సంస్థలకు మాత్రమే ఇవ్వబడుతుందని భావిస్తున్నారు. అలా పేటెంట్ హక్కు ఇస్తే రైతులు తమకు కావాల్సిన విత్తనాలకి పేటెంట్ హక్కు గల సంస్థల నుండి కొనాలి. అలా పేటెంట్ హక్కు ఇచ్చారనుకోండి, అప్పుడు రైతులు ఏం చేయాలంటే తమకు కావాల్సిన విత్తనాలని పేటెంట్ హక్కు ఉన్న సంస్థల నుంచే కొనాలి. తమ పంటలో దాచిపెట్టుకుని మళ్ళీ ఆ విత్తనాలను వాళ్ళు వాడుకోవడానికి వీల్లేదు. తమకు పండింది అయినా సరే అది మనం నిల్వ చేసుకుని మళ్ళీ తర్వాత విక్రయించడానికి లేకపోతే మనమే విత్తనాలు వేసి మనమే పంట పండించడానికి కానీ వీలు ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే విత్తన వ్యయాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, మన పంట మన యొక్క విత్తనాలను మనం వేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి దీనివల్ల విత్తన వ్యయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉదాహరణ మనం తీసుకుంటే బహుళ జాతీయ సంస్థలు విక్రయిస్తే టొమాటో విత్తనాలు అంటే మల్టీనేషనల్ కంపెనీలు విక్రయించే టొమాటో ధర కిలో ఎంత అంటే 20,000 రూపాయలు ఉంటే, అదే భారత సంకరజాతి విత్తనం అయినటువంటి ఈ టమాటో కిలో ధర ఎంత అంటే 1,500 మాత్రమే ఉంటుందని ఒక అంచనా. అంటే ఇంత తేడా ఉంటుంది మల్టీనేషనల్ కంపెనీలకి మన యొక్క భారతదేశ సంకరజాతి విత్తనంలోనే ఇంత ధర తేడా ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఏంటంటే భారతదేశంలో ఉన్న రైతులు అభివృద్ధి చెందుతున్నటువంటి ఆధునిక సంకరజాతి విత్తనాలని పొందగలిగే శక్తిని కోల్పోతున్నారు. భారతదేశంలో ఉన్న రైతులు అభివృద్ధి చెందుతున్నటువంటి సంకరజాతి విత్తనాలని వీళ్ళ ధర ఎక్కువగా ఉంది కాబట్టి పొందగలిగే శక్తిని కోల్పోతున్నారు. వ్యవసాయ రంగంలో విక్రయాలు పెరగడం కాకుండా దీనివలన వ్యవసాయ రంగంలో ఏం పెరుగుతున్నాయి, వ్యయాలు పెరిగిపోతున్నాయి. వ్యవసాయ రంగంలో ఏం పెరుగుతుంది, దీనివలన ఖర్చు పెరిగిపోతుంది. ఎంచేత 1,500 రూపాయలు కిలో కొనుగోలు చేసుకునేది 20,000 రూపాయలు అవుతుందంటే దానివల్ల ఏమవుతుందంటే విత్తనాలకే ఖర్చు ఎక్కువైపోతుంది. విత్తనాలు కొనడానికే వ్యవసాయదారుడికి ఖర్చు ఎక్కువైపోతుంది. కాబట్టి వ్యవసాయ రంగంలో ఏమవుతుందంటే వ్యయాలు పెరిగిపోయి ఉత్పత్తి తగ్గుతుందని కూడా ఈ ప్రతిపాదన మీద ఒక విమర్శ ఉంది. దీనివల్ల ఏంటి, ఖర్చు పెరిగిపోయి అంటే వ్యయాలు పెరిగి ఉత్పత్తి తగ్గుతుంది అన్న ఈ ప్రతిపాదన మీద ఒక విమర్శ కూడా ఉంది. అయితే బహుళ జాతీయ సంస్థలు తమకున్నటువంటి భారీ వనరుల్లో నూతన అధిక దిగుబడి విత్తనాలను అభివృద్ధి చేయవచ్చు. అంటే కొత్త ఎక్కువ దిగుబడిని ఇచ్చే విత్తనాలని అభివృద్ధి చేయవచ్చు. అయితే భారతదేశంలో ఉన్న రైతుల్లో ఎక్కువ శాతం చిన్న మరియు సన్నకారు రైతులు కాబట్టి భారతదేశంలో ఎక్కువ శాతం ఏ రైతులు ఉన్నారు, అధిక శాతం చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. కాబట్టి వీళ్ళు బహుళ జాతీయ సంస్థలు అభివృద్ధి పరిచినటువంటి విత్తనాలని వీళ్ళు కొనే పరిస్థితుల్లో లేరు. ఈ మల్టీనేషనల్ కంపెనీలు అభివృద్ధి పరిచినటువంటి విత్తనాలని వీళ్ళు కొనే పరిస్థితుల్లో ఎవరు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి సన్నకారు చిన్నకారు రైతులు కొనే పరిస్థితుల్లో లేదు. వీటిని ఎవరు కొనగలరంటే ధనిక రైతులు మాత్రమే కొంటారు. కాబట్టి వాళ్ళు మాత్రమే వీటిని కొని పంట పండించి ఎగుమతి చేసే పరిస్థితుల్లో ధనిక రైతులు మాత్రమే ఉంటారు. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే ధనిక రైతులే ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. కొద్దిమంది ఉన్నటువంటి ధనిక రైతులు అంటే కొద్ది శాతం ఉన్నటువంటి ధనవంతులైనటువంటి రైతులు లేదా భూస్వాములు మాత్రమే ఈ డంకెల్ ప్రతిపాదన వల్ల ఏమవుతుందంటే ప్రయోజనం పొందగలుగుతున్నారు. అదే మన దేశంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి సన్నకారు చిన్నకారు రైతులు మాత్రం ఈ విధానం వలన అంత ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు. అలాగే జాతీయ విత్తనాలు పెంచడం, అభివృద్ధి చేయడం ఇలాంటివన్నీ కూడా దెబ్బతింటుందనే ఒక విమర్శ ఉంది. జాతీయ విత్తనాలను పెంచడం అలాగే వాటిని అభివృద్ధి చేయడం ఇలాంటివన్నీ కూడా దెబ్బతింటుందని కూడా ఒక విమర్శ ఉంది. అయితే ప్రభుత్వం ఈ విమర్శ వాస్తవం కాదని చెప్తుంది. అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విమర్శలన్నీ కూడా ఇది వాస్తవం కాదు, డంకెల్ ప్రతిపాదనలో ముఖ్యంగా విత్తనాల యొక్క పేటెంట్ హక్కుల యొక్క అంశం లేదే అని, విత్తనాల యొక్క
పేటెంట్ హక్కుల యొక్క అంశం లేదని, మొక్కల రక్షణ విషయం మాత్రమే ఉన్నదని ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం ఏం చెప్తుంది? అసలు ఈ యొక్క డంకెల్ ప్రతిపాదనలో మొక్కల అంటే విత్తనాల యొక్క పేటెంట్ హక్కుల అంశం అసలు లేదు. ఏముంది? మొక్కల రక్షణ అంశం మాత్రమే ఉందని ప్రకటిస్తుంది. అలాగే కొన్ని రకాల మొక్కల రక్షణకి ఏంటంటే నూతన మొక్కల రకాలు, ఉత్తమ నాణ్యత గల విత్తన అభివృద్ధి, వీటిని ఉత్తేజపరచడానికి పరిశోధన అభివృద్ధికి ప్రభుత్వం త్వరలో చట్టం కూడా చేయబోతుందని చెప్తున్నారు. అలాగే విత్తనాల యొక్క వాణిజ్య విక్రయాలపై కూడా నియంత్రణ ఉన్నది, కానీ రైతులపై మాత్రం నిషేధం లేదని ప్రభుత్వం తెలియజేస్తుంది. ప్రభుత్వం ఏం చేస్తుందంటే విత్తనాల యొక్క వాణిజ్య విక్రయాల మీద నియంత్రణ ఉంది, కానీ రైతుల మీద మాత్రం నిషేధాలు లేవని ప్రభుత్వం తెలియజేస్తుంది. మొత్తం మీద ఏంటంటే విదేశీ వ్యవసాయ వస్తువులకు భారతదేశ మార్కెట్లో 2 నుంచి 5% వరకు స్వేచ్ఛగా వదిలేయాలని ఒక ప్రతిపాదన ఉంది. 2 నుంచి 5% వరకు స్వేచ్ఛగా వదిలివేయాలనే ప్రతిపాదన ఉన్నది. దీనివల్ల కూడా మన స్వదేశీ వ్యవసాయ వస్తువులు నష్టపోతాయనే ఒక విమర్శ కూడా ఉంది. అయితే శాతం చూస్తే తక్కువగా ఉంది. శాతం చూస్తే 2 నుంచి 5% ఉంది. కానీ పరిమాణం మాత్రం, క్వాంటిటీ మాత్రం కానీ చూస్తే ఇది చాలా ఎక్కువగా ఉంటుందని, కాబట్టి దీనివలన భారతదేశంలో ఉన్న రైతులు తమ యొక్క పోటీ శక్తిని పెంచుకుని వ్యవసాయ రంగం ఉన్నత స్థాయికి చేరుస్తారని మరికొందరి యొక్క అభిప్రాయం. ఇదేంటంటే పర్సంటేజ్ చూసుకుంటే ఏ పర్సంటేజు 2 నుంచి 5% వరకు ఉంది కాబట్టి, ఇది స్వేచ్ఛగా వదిలేయాలనే ప్రతిపాదన ఉంది కాబట్టి దీన్ని ఒక విధంగా విమర్శిస్తున్నారు. అయితే ఇది శాతం చూస్తే తక్కువగా ఉన్నప్పటికీ కూడా పరిమాణం చూస్తే ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే దీనివలన భారతదేశంలో ఉన్న రైతులు ఏమంటున్నారంటే ఈ పరిమాణం ఎలా ఉన్నా కానీ పోటీ అంటూ ఉంటే, ఇప్పుడు పక్కన ఉన్న వ్యక్తి 40 బస్తాలు పండించాడంటే 30 బస్తాలు పండించేవాడు ఏం చేస్తాడు? పక్కన ఉన్న వ్యక్తి అతను 40 పండించాడు కాబట్టి ఏం వేసాడు, అసలు ఏ విత్తనాలు వాడాడు, ఏ ఎరువులు వేసాడు, ఏ క్రిమిసంహారక మందులు వేసాడు, కాబట్టి మనం కూడా వేయాలని నెక్స్ట్ పంటకి పోటీ వస్తుంది. ఇప్పుడు మీరుంది ఒకరికి ఎక్కువ పర్సంటేజ్ వచ్చిందనుకో, పక్కన ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? ఫస్ట్ మిడ్లో ఒక విధంగా వచ్చింది, సెకండ్ మిడ్లో ఒకలాగా వచ్చింది అంటే ఫస్ట్ మిడ్లో తక్కువ వచ్చినా సెకండ్ మిడ్కి మనం పెంచుకోవాలని ఒక ఆతృత ఉంటుందో లేదా? పక్కనున్న వ్యక్తితో పోటీ పడకపోతే ఏముండదు, కానీ పోటీ పడితేనే మీ యొక్క రిజల్ట్స్ పెంచుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు. అలాగే ఈ యొక్క వ్యవసాయ రంగంలో వ్యవసాయదారులు కూడా పోటీ పడితే భారతదేశంలో ఉన్న రైతులు తమ యొక్క పోటీ శక్తిని పెంచుకోవడం వలన వ్యవసాయ రంగం ఉన్నత స్థాయికి చేరుస్తారని కూడా మరికొందరు యొక్క అభిప్రాయం. అంటే పోటీ ఉండాలి దేనికన్నా. పైగా భారతదేశానికి విదేశీ చెల్లింపుల లోటు ఉన్నంత వరకు ఈ అంశం వర్తించదనే ఒక భావన కూడా ఉంది. నెక్స్ట్ రెండోది ఏంటంటే వ్యవసాయ సబ్సిడీలు. వ్యవసాయ రంగానికి సబ్సిడీలు రద్దు చేయాలని డంకెల్ ప్రతిపాదనలో ఒక అంశం. వ్యవసాయ రంగానికి సబ్సిడీలు ఉన్నాయి, ఆ సబ్సిడీలు రద్దు చేయాలని డంకెల్ ప్రతిపాదనలో ఉన్నటువంటి ఒక అంశం. అయితే ఈ సబ్సిడీలు 10% అంటే 10%కి మించినప్పుడే ఈ అంశం వర్తిస్తుంది. 10%కి మించినప్పుడే ఈ అంశం వర్తిస్తుంది. అయితే భారతదేశంలో మనకి 10% కన్నా చాలా తక్కువగా ఉంది. కాబట్టి వ్యవసాయ రంగానికి ఇచ్చే సబ్సిడీలని రద్దు చేయవలసిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటిస్తుంది. మనకు చాలా తక్కువ శాతం సబ్సిడీలు ఇస్తున్నాం కాబట్టి. అదే మొత్తం మీద చూసుకుంటే వ్యవసాయ రంగానికి సంబంధించి డంకెల్ ప్రతిపాదన వలన భారత వ్యవసాయ రంగంపై హానికర ఫలితాలు ఏవి ఉండవని ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశంలో మొత్తం మదింపు పద్ధతి అంటే మొత్తం ఇది మద్దతు మదింపు ఏంటంటే యాగ్రిగేట్ మెజర్మెంట్ సపోర్ట్ అన్నమాట, ఏఎంపీ అంటాం కదా. ఇది 2.9% మించి లేదని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలియజేస్తుంది. మొత్తం మీద చూసుకుంటే మొత్తం మీద వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ యొక్క డంకెల్ ప్రతిపాదనల వల్ల మాత్రం ఎటువంటి హానికరమైన ఫలితాలు ఉండవని మనకి ప్రభుత్వం గట్టిగా చెప్తుంది అన్నమాట.
ఇది ఏంటి భారత వ్యవసాయ రంగంపై WTO ప్రభావం. ఈ భారత వ్యవసాయ రంగం మీద WTO ప్రభావం అంటే వ్యవసాయ రంగంలో డెంకెల్ ప్రతిపాదనలకు సంబంధించి మనం ఎన్ని విషయాలు ఉన్నాయో 2 ప్రధానమైన విషయాలు ఉన్నాయి. ఒకటేంటి విత్తనాల పేటెంట్ హక్కులు, 2 వ్యవసాయ సబ్సిడీలు. ఇది ఈ క్వశ్చన్.